తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తీసేయడం, ఎక్కడికక్కడ ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. దానికి ఒక కేస్ స్టడీ. మీరు రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇదే నమూనా ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ చంద్రగిరి నియోజకవర్గం దీనికి ఒక కేస్ స్టడీగా ఎన్నికల కమిషన్ కూడా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే ఎన్నికల కమిషన్ తిరుపతి కలెక్టర్ పైన, అదే మరి ఎస్పీల పైన, ఇద్దరి పైన చాలా కోప్పడ్డారు. మీరేమనుకుంటున్నారు? ఏంటి అవకతవకలు? పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లో అవకతవకలు జరిగాయి, మీరేమి యాక్షన్ తీసుకున్నారు? మీకేదైనా ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వాళ్ళని లీవ్ పెట్టేసి వెళ్ళండి, కానీ అవకతవకలు జరిగితే చాలా సీరియస్ గా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను పవన్ కళ్యాణ్ వినప్పుడు ఇదే చెప్పాము. ఇక్కడ ఆ రోజు మేము చెప్పిన 3 రోజులకు మునుపు, లేకుంటే 1 రోజు 2 రోజులకు మునుపు నాని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు. ప్రొటెస్ట్ కింద 6 నెలల నుంచి పోరాడాడు. ఓసారి పోరాడిన తర్వాత ఈ రాక్షసులు చేసే పనులు చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ రావడం కూడా ఓసారి జరుగుతుంది. అలాంటి ఫ్రస్ట్రేషన్కే లోనయ్యాడు. అంటే ఏ విధంగా అరాచకం చేస్తున్నారో ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వెళ్లాయంటే, నేను 45 ఏళ్లు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి నేరస్తుల్ని, దొంగల్ని నేను ఎప్పుడు చూడలేదు. ఆ స్థాయికి వెళ్లిపోయారు వీళ్ళు. దీనికి 6 మండలాలు ఉన్నాయి. ఈ యొక్క నియోజకవర్గానికి సరౌండెడ్ బై 11 నియోజకవర్గాలు. ఇటు తిరుపతి, కాళహస్తి, లగిరి, పక్కన వస్తే జిడిందూరు, పూతలపట్టు, పుంగునూరు, ఆ పక్క పీలేరు, పక్కన రాయచోటి, ఇంకో పక్క నదీంపేట, ఇవన్నీ వస్తున్నాయి. వీళ్ళు చేసే మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఫార్మ్ 6, ఫార్మ్ 7, ఫార్మ్ 8.